స్వాతంత్ర సమరయోధులు కాదు కదా, మనం స్వాతంత్ర యుద్ధాలను కూడా చూడలేదు మనం, అవునా? ఇండియాకి స్వాతంత్రం కోసం జరిగిన యుద్ధాలు మనం ఎవరైనా చూసామా? లేదు. మన హిస్టరీ పాఠాల్లో మన టీచర్స్ చెప్పారు కదా, ఆ రోజు నెహ్రూ ఎంత గొప్పగా పోరాడి మనకి స్వతంత్రం తీసుకురావడానికి కారణమైన అందరికీ తెలుసు కదా. మీ జగ్గంపేట నియోజకవర్గానికి అభివృద్ధిని తీసుకురావడానికి కానీ, కంపెనీని తీసుకురావడానికి కానీ, ఇక్కడ కాలేజీని తీసుకురావడానికి కానీ, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఉద్యమాలు చేసిన నాయకులైతే కానీ 40 ఏళ్ళుగా ఒకే నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని నా జగ్గంపేట నియోజకవర్గ ప్రజల అభివృద్ధి అని చెప్పి ఈరోజు మంత్రిని మంత్రి అయ్యే అవకాశం వస్తే ఆ మంత్రి కుర్చీని కూడా వదులుకుని మీకోసం ఈరోజు మీ జగ్గంపేటలో ప్రత్యక్ష రాజకీయాల్లో 40 ఏళ్ళుగా ఉంటూ ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నెహ్రూ గారు, జ్యోతి నెహ్రూ. మీకు తెలుసా అండి, మీ ఇంటికి వెళ్ళి అడగండి, మీ అమ్మకి కానీ, మీ నాన్నకి కానీ, మీ అమ్మమ్మకి కానీ మీ నియోజకవర్గ పరిస్థితులు తెలుసున్నాయి. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి 40 ఏళ్ల క్రితం మీ నియోజకవర్గం ఎక్కడ ఉండేలో మీకు తెలుసుండేది కాదు. ఆ రోజుల్లో మీకు గుక్కెడు నీళ్లు తాగించాలన్నా, మీకు స్నానం చేయించాలన్నా మీ అమ్మలు బిడ్డల పైన బిడ్డలు పెట్టుకుని ఎక్కడో 30-40 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి గోదావరి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి. నా ఆడబిడ్డలకి ఏంటి పరిస్థితి? మాకు ఇక్కడ గోదావరి జలాలు మా ఎందుకు నీరు రావట్లేదు, మా మెట్ట ప్రాంతాన్ని సుభిక్షం చేయాలి అని చెప్పి కంకణం కట్టుకుని ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు తీసుకోవడానికి, పుష్కర కానీ లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టులు తీసుకోవడానికి ఉద్యమాలు చేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడే మీ ముందుకి ఎమ్మెల్యేగా వచ్చి ఆ ప్రాజెక్టులన్నీ నాకు పూర్తి చేసి ఇవ్వండి, మీ మంత్రి పదవి నాకు వద్దు, నా ప్రజల కోసం నీరు ఇవ్వండి అని చెప్పి సాగునీరు తాగునీరు అనే నినాదంతో, సాగునీరు తాగునీరు అనే నినాదంతో జ్యోతుల నెహ్రూ గారు మీకోసం పోరాడితే ఈ రోజు మీరు చక్కగా ట్యాప్ తిప్పుకుంటే మీకు నీళ్ళు వస్తున్నాయి. ఈ రోజు యువకులుగా మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి. ఇక సుమారు 15 రోజులు 16 రోజులు ఉన్నాయి. ఒక్కసారి ఓటు అనేటటువంటి భ్రమతో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక అసమర్థ పాలకుడి చేతులు పెట్టి అన్ని వర్గాల్ని నిర్వీర్యం చేసుకున్నాం. మళ్ళీ ఆ తప్పు జరగకుండా మీరందరూ కూడా భావి పౌరులుగా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ప్రతి వార్డర్కి కూడా మీరు చెప్పాలి. ఇక్కడ నేనేదో మాట్లాడితే తప్పట్లో కొట్టాడు, మీరు మాట్లాడేసి మేము చెప్పేసి కానీ బాధ్యత మీ యొక్క మనోభావాలకు అర్థం పెట్టే విధంగా రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రభుత్వ విధానాలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ మనం అవేర్నెస్ క్యాంపెయినింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. గండేపల్లి మండలం చేసుకున్నాం, గోకవరం మండలం చేశాం, ఇప్పుడు జగ్గంపేట మండలం పూర్తి చేసుకున్నాం, రేపు కెర్లంపూడి మండలం పూర్తి చేసుకోబోతున్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తూచా తప్పకుండా అమలు చేయాలి. ఆ రకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోగలిగితేనే భవిష్యత్తులో భావి తరాల ప్రతినిధులుగా
మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి జీవితాలను అలంకరిస్తారు. అదే ఆలోచనతో ఇవాళ మన ప్రీతమ నాయకుడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక విజన్ అనేది లీడరు, రాష్ట్రానికే దశ దిశ నిర్దేశించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ముందుగానే మీకు ఏం కావాలి, మీకు ఒక మంచి భవిష్యత్తు కలగాలి అనుకుంటే రాబోయే ప్రభుత్వంలో మనం ఏం చేయాలి, మీ ప్రజాప్రతినిధిగా మీరు నన్ను ఎన్నుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతానికి నేనేం చేయాలి, మీ అందరి అవసరాలు తీరే విధంగా అనే దాని మీద కూడా తెలుసుకోవడం కోసం ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇక్కడ మీరందరూ ఆలోచన చేయాల్సింది కానీ పక్క వాళ్ళకి చెప్పాల్సింది కానీ మరి ప్రతి వార్డుని కూడా చైతన్యవంతులు చేయాల్సింది కానీ రెండోసారి దుర్మార్గ పాలన కానీ ఈ రాష్ట్రానికి వచ్చినట్టయితే మరో శ్రీలంక అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ₹1 ₹2 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. 14 కోట్ల రూపాయల అప్పులు కూడా మనందరి మీద మనం తలను తాకట్టు పెట్టి తెచ్చిందే. ప్రజా ఆస్తులు అన్నింటినీ తాకట్టు పెట్టాడు. సచివాలయం దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసుల దగ్గర నుంచి, కార్పొరేషన్ ఆఫీసుల దగ్గర నుంచి అన్ని ఆఫీసులు కూడా ఒక ముందస్తు ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళ ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు. ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ ఆల్రెడీ తాకట్టు పెట్టేశాడు. ఇంకా దారుణంగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబుల తల్లన్నీ తాకట్టు పెట్టాడు. 25,000 కోట్ల రూపాయలు తెచ్చాడు. వాళ్ళందరూ తాకట్టు పెట్టి మా వాళ్ళంతా బాగా తాగుతారు, మంచి ఆదాయం ద్వారా మీ అప్పులు తీరుస్తామని చెప్పి బ్యాంకులు నమ్మించి 25 సంవత్సరాల్లోపు 25,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి మందు బాబులందరినీ ఇవాళ అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మిగిలింది ఏమీ లేదు. మన తాత తండ్రులు ఇచ్చినటువంటి రైతు వారి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా భవిష్యత్తులో తాకట్టు పెట్టుకోవడానికి ఆల్రెడీ అప్పుడు ఒక జీవో ఇచ్చి, ఆ జీవోలో మనకు డాక్యుమెంట్ ఉండమాట, డాక్యుమెంట్ రైట్ లేదు, నాది ఆస్తి అని చెప్పుకోవడానికి మనకు హక్కు లేదు. మీకు ఆస్తి ఉందని చెప్పడం కోసం జిరాక్స్ ఇస్తానంట. జిరాక్స్ కాపీ నువ్వు పట్టుకెళ్తే బ్యాంకులో నీకు అప్పించేటటువంటి పరిస్థితి ఉంటుందా? పంట రుణాలు అంటే ఆల్రెడీ దాని ఆ కాపీలన్నీ కూడా తాకట్టు పెట్టేస్తాను, మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తాను. ఇంకా అంతకంటే ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ప్రభుత్వానికి కూడా ఈ ఆస్తులన్నీ కల్పించుకునేటటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తారని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ప్రమాద ఘటికలు మనకి ముందస్తుగానే కనపడుతున్నటువంటి పరిస్థితి.